అక్కడ అంబటి రాంబాబు గారు ఉన్నారు. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్ అని కేంద్ర మంత్రి పెమ్మసానుగోని ప్రశ్నిస్తున్నారు. నమస్తే గురుగారు, ఏంటి సార్ ఈ వారం విశేషాలు? మై డియర్ పెమ్మసాని, నువ్వు అమెరికాలో బాగా చదువుకున్నావు, అమెరికా వెళ్ళావు, ఏంది న్యూసెన్స్? ఏం న్యూసెన్స్ చేశాడు సార్ ఆయన? నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎవరో తెలుగుదేశం అని మహిళలను పట్టుకొచ్చి ఒక ఆమె ఆంబోతు రాంబాబు పడుతుంది. నేను ఎట్టా ఆంబోతు కనపడ్డాను ఆమెకు అర్థం కాల. ఆడాలను ముందు పెట్టి తిట్టించడం అనేది ఒక టాలెంట్ సార్. ఇంకా ఏమన్నారు సార్ వాళ్ళు? చెంప చెల్లు అనిపిస్తుందంట. అయ్యో బాబోయ్, ఇంకా ఇంకేమంటది, ఏయ్ మోదుగల అంబటి రాంబాబు మీరు న్యూసెన్స్ చేశారంటే మేము ఊరుకోం. ఏం చేస్తారమ్మా నాకు అర్థం కాలేదు. అసలు మీరు ఏమన్నారు సార్ పెమ్మసాని గారిని? ఎమ్మెల్యేలు ఏముంది డమ్మీలు అన్నాను. ఎమ్మెల్యేలు డమ్మీలా? 100%. యు మీన్ బోత్ ఎమ్మెల్యేస్ డమ్మీస్? బోత్ ది ఎమ్మెల్యేస్ ఆర్ డమ్మీస్. ఎందుకలా అనిపిస్తుంది సార్ మీకు? మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ ఏంటి చేస్తున్నారు? గుంటూరు పట్టణంలో జనజీవనం స్తంభించిపోయింది. అవునా? మొత్తం ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది. అయ్యయ్యో, ఇటు తిరిగి ఒకటి వెళ్ళాలి, అటు తిరిగి ఒకటి వెళ్ళాలి, అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళాలంటే ప్రాణాలు పోయే పరిస్థితి. అలా ఎందుకు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు సార్? దీనికి అంత రెస్పాన్సిబుల్ ఎవరు? ఎవరు? పెమ్మసాని గారు. ఏం చేశాడు ఆయన? ఇవాళ ఆ బ్రిడ్జి రైల్వే దగ్గర ఉన్నటువంటి పార్టుని పడగొట్టడానికి ఇంతవరకు పర్మిషన్ లేవు. పర్మిషన్ తీసుకోకుండానే పడగొట్టేశారా? పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు? పడగొట్టేసిన తర్వాత. పోనీ ల్యాండ్ ఎక్విజిషన్ అయినా చేశారా సార్? ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు. ఎప్పుడు? పడగొట్టేసిన తర్వాత. ఇది ఎక్కడ ఇడ్డూరం అండి బాబు? బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. లేదా? మీకు జ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, అనుభవం లేదు. మరేటి ఉంది? డబ్బు ఉంది, పవర్ ఉంది. ఆ రెండు ఉన్నాక ఇంకేం అవసరం లేదులేండి. ఆయన ఇంకో మాట అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు సార్? ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నాడని నేను మాట్లాడుతున్నానంట. అవునా? మీ బోటి కోన్ కిస్కా గొట్టంగాళ్ళు రోజు దూషిస్తారు. వీ డోంట్ కేర్ దాట్. మీరు అలాగంటే మళ్ళీ ఆడవాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని తిట్టిస్తారు.